నా పేరు సత్యనారాయణ. కొత్తగా రాజకీయ పార్టీ పెట్టాను. అందుకని గ్రామీణ స్థాయి నుండి ప్రజల్ని కలుసుకుందామని వచ్చాను. ఈ దేశంలో జనాభా ఎంత ఉందో జెండాలన్నీ ఉన్నాయి. కొత్తగా జెండా ఎత్తి ఎవరిని ఉద్ధరిద్దామని? లేదండి, మంచి సిద్ధాంతాలతో పార్టీ పెట్టాను. అంటే చెత్త సిద్ధాంతాలతో కూడా పార్టీలు ఉంటాయా? కాదండి, కొత్త ఆలోచనతో వచ్చాం. ఏంటో అంత కొత్త ఆలోచన? రాజకీయ ప్రక్షాళన. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ముసలి వాళ్ళయ్యారు, పార్టీలు ముసలెడ్లయ్యాయి. రాజకీయాల్లో అవినీతి పరులు, గూండాలు ఎక్కువయ్యారు. అందుకే కొత్త నీరుతో రాజకీయ ప్రక్షాళన చేసే ఉద్దేశంతో ప్రజల వద్దకు వస్తున్నాం. నోరు మూసుకోండి సార్. పార్టీ పెడుతూనే దేశంలో పార్టీలన్నీ తిరుగుతున్నారు అంటే మీది బుద్ధిమంతుల పార్టీ, మిగతావన్నీ బుద్ధి గట్టి తినే పార్టీలేనా? జరగాల్సింది రాజకీయ ప్రక్షాళన కాదు సార్, ప్రజా ప్రక్షాళన. మార్చాల్సింది రాజకీయ నాయకుల్ని కాదు, రాజకీయాన్ని కాదు, మమ్మల్ని, ప్రజల్ని. మాకు తెలీదా? రౌడీలు, గూండాలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అసెంబ్లీలోకి, పార్లమెంట్ లోకి వెళుతున్నారని మాకు తెలీదా? ఎందుకు ఓటేస్తున్నావు? ఎలా ఓటేస్తున్నావు? 100 తీసుకుని ఓటేస్తున్నావు, మందు తీసుకుని ఓటేస్తున్నావు, చీర తీసుకుని ఓటేస్తున్నావు. ఈ మధ్య కొత్త ట్రెండ్ మొదలెట్టాం, కుంకుమ పరిణాలు తీసుకుని ఓటేస్తున్నావు. ఇంకా చెప్పమంటారా? కులం పిచ్చి, కులం మీద ప్రేమతో కమ్మడికి, కాపు కాపుకి, రెడ్డి రెడ్డికి, బీసీ బీసీకి, ఎస్సీ ఎస్సీకి, ఎస్టీ ఎస్టీకి గుర్తేసుకున్నాం. అంతేగాని వీడు మంచాడు, నిజాయితీ పరుడు, పుచ్చలపల్లి సుందరలాగైతే అసెంబ్లీకి పంపిస్తే మన బతుకులు బాగుంటాయని ఒక్కడు ఆలోచించట్లేదు సార్. నేను హిందువుని, నేను ముస్లింని, నేను క్రైస్తవుని గర్వంగా చెప్పుకున్నాడు గాని నేను మనిషిని అని ఒక్కడు కూడా చెప్పుకోవటం లేదు. ఈ దేశం నిండా ఓటర్లున్నారు, మనుషులు లేరు. ఇంకా ఈ దేశం నిండా ఏముందో చెప్పమంటారా? ప్రజాస్వామ్యం ఉంది, ప్రభుత్వాలున్నాయి, పత్రికలున్నాయి, డాక్టర్లున్నారు, నక్సలైట్లున్నారు, టీచర్లున్నారు, కార్మికులున్నారు, కర్షకులున్నారు, మేధావులున్నారు, అందరూ ఉన్నారు. మనుషులు తప్ప. మనుషుల్ని తయారు చేయండి సార్, సొసైటీ బాగుపడుతుంది. మమ్మల్ని చైతన్యవంతుల్ని చేస్తేనే ఈ సొసైటీ బాగుపడుతుంది. మమ్మల్ని ఇన్ అదర్ వర్డ్స్ లంచంగా 80 లక్షలు ఇచ్చారు అజయ్. అందులో పెద్ద మొత్తం 30 లక్షలు మన బుల్లబ్బాయి గారు ఇచ్చారు. దండం పెడతాయండి, ప్రజలు కొడతారు. ఈ 20 లక్షలు ఇక్కడున్న బిల్డర్స్ అసోసియేషన్ ఇచ్చింది. ఈ 15 లక్షలు రైల్వే కాంట్రాక్టర్ మన జగన్ గారు ఇచ్చారు. ఇవిగాక 6 లక్షలు మన రఘురాం గారు, అలాగే మరో 4 లక్షలు కృష్ణామధు గారు నాకు ఇచ్చారు. ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయిన నాకే ఇన్ని ముడుపులు ఇచ్చారంటే 25 ఏళ్లుగా వరుస విజయాలు సాధిస్తూ అది సీఎం రేస్ లో నెంబర్ 1 క్యాండిడేట్ గా ఉన్న బాలగంగాధర్ గారికి ఎంతొచ్చుంటుందో మీరే ఆలోచించండి. అలాగే ఏడీపీ ఏఆర్ఎస్ క్యాండిడేట్లకి ఎన్నెన్ని ముడుపులు అందుంటాయో మీరే ఆలోచించుకోండి. ఆ పూర్తి వివరాల్ని కర్ణుడంత ధాత్రగుణం ఉన్న మన బుల్లబ్బాయి గారు ఇప్పుడు మీ అందరికీ వివరిస్తారు. సార్ ప్లీజ్. నమస్కారం. తమరికి 30 లక్షలు ఇస్తే పెద్ద ఆయనకి 3 కోట్లు ఇచ్చానండి. ఏడీపీ వారికి 2, ఏఆర్ఎస్ వాళ్ళకి 1 ఇచ్చుకున్నానండి. నిన్ను అలా లాగపోతే ప్రజలు వాళ్ళ కుర్చీలు పీకేస్తారు, వాళ్ళు వచ్చి నిన్ను పీకుతారు. విన్నారుగా? ఈ దాతలు నాకు ఇచ్చిన చందాలతో ఓటుని 1000 చొప్పున కొనొచ్చు. నా నియోజకవర్గాన్ని వాల్ పోస్టర్స్ తో, వినైల్ పోస్టర్స్ తో నింపేయచ్చు. ఈ డబ్బంతా ఖర్చు పెట్టి నేను గెలవడానికి ఏదైనా చేయొచ్చు. కానీ నేను అలా చేయను. మన నియోజకవర్గంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతవరకు ఒక అంబులెన్స్ కూడా లేదు. అందుకే మన బుల్లబ్బాయి గారు ఇచ్చిన ఈ డబ్బుతో లేటెస్ట్ ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ తో ఫుల్లీ లోడెడ్ అంబులెన్స్ ఒకటి కొని ఆ హాస్పిటల్ కు డొనేట్ చేసి మిగిలిన డబ్బుని ఆ హాస్పిటల్ అభివృద్ధి కోసం ఉపయోగించమని మన TV9 మేనేజ్మెంట్ కోరుతున్నాను. అలాగే మిగతా వాళ్ళు ఇచ్చిన ఈ డబ్బుని చిన్నపిల్లల హార్ట్ ఫౌండేషన్ కోసం, పేద పిల్లల చదువు కోసం, ఎయిడ్స్ బాధితుల కోసం, వృద్ధాశ్రమాల కోసం వినియోగించమని TV9 వారిని కోరుతున్నాను. మన దేశంలో ప్రజాస్వామ్యం మొదలయ్యాక ఇంతవరకు 60% మాత్రమే పోలింగ్ జరుగుతోంది, 100% జరగట్లేదు. దీనికి కారణం చదువుకున్న వాళ్ళు ఓటు వేయడానికి బద్దకించడమే. చదువు లేని వాళ్ళు రాజకీయ నాయకుల మాయమాటలు నమ్మి 100 నోటికి, సారా ప్యాకెట్లకి, చీరా జాకెట్లకి అమ్ముడుపోయి ఓటు వేయడం. ప్రతి ఒక్కరూ పాలిటిక్స్ అంటే మురికి గుంట, చెత్త కుప్ప అని లెక్చర్లు ఇస్తున్నారే కానీ అదే మురికి గుంట, అదే చెత్త కుప్పలో మనం కూడా బతుకుతున్నామని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? చదువుకున్న ప్రతి ఒక్కడు నేను డాక్టర్ అవుతాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాను, ఆ తర్వాత ఫారెన్ లో సెటిల్ అవుతాను అని అంటాడే కానీ నేను ఒక పొలిటీషియన్ అయి ఈ దేశాన్ని బాగు చేస్తానని ఎందుకు అనడం లేదు? రాజకీయం అంటే వారసత్వం కాదు, పౌరసత్వం అని ఎందుకు ఫీల్ అవ్వట్లేదు? ఒక రాజకీయ నాయకుడు కోట్లు సంపాదించాడనో, విదేశాల్లో హోటళ్లు కట్టాడనో, లేకపోతే స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేశాడనో తెలిసిన రోజు వాడేదో సాధించినట్టు గొప్పగా మాట్లాడుకుంటున్నారు గాని మా సొమ్ముని ఎందుకలా దోచుకుంటున్నావురా దొంగ నా కొడక అని ఒక్కడైనా నిలదీసి అడుగుతున్నారా? నేను అడుగుతాను. అందుకే ఈ పాలిటిక్స్ లోకి వస్తున్నాను. తిండి లేకుండా ఆకలితో ఒక మనిషి చచ్చిపోయాడు అని తెలిసిన రోజు ఈ ప్రపంచాన్ని నాశనం చేద్దామని ఒక గొప్ప కవి అన్నాడు. సో
ఈ దేశంలో ఆకలి చావు లేకుండా చేయాలన్నదే నా ఆశయం. ఇకపై మీరెవరికి ఓటు వేస్తారో, ఎవరిని గెలిపిస్తారో మీ ఇష్టం. కానీ ఒక్క మాట ఆలోచించండి. థింక్ బిఫోర్ యు యాక్ట్. లీడర్షిప్ ఇస్ నాట్ ఎ పొసెషన్, ఇట్స్ అన్ యాక్షన్. జై హింద్. మొన్న జరిగిన 12వ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత ఫలితాలు పరిస్థితులను బట్టి చూస్తే రెండు ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన 144 సీట్ల ఫలితాల్లో జేసీపీ పార్టీ 62 స్థానాలు గెలుచుకోగా ఏడీపీ పార్టీ 62 స్థానాలు గెలుచుకున్నారు. ఇక విజయవాడ పట్టణంలో ఏడీపీ పార్టీ అభ్యర్థి శ్రీ చంద్రశేఖర్ 2000 ఓట్ల మెజార్టీయా? వెరీ గుడ్ వెరీ గుడ్. గంటకి నాకు ఫోన్ చేస్తూ ఉండు. మావయ్య, పంజాగుట్ట సోమాజిగూడ ఏరియాల్లో అసలు మనకు పట్టలేదు. అక్కడే 2000 లీడింగ్ అంటే ఇక మిగతా ఏరియాల్లో చించేసినట్టే. ఆముదాల వలసలో ఇండిపెండెంట్ అభ్యర్థి కళ్ళు చిదంబరం 20,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అద్దంకి నియోజకవర్గంలో జేసీపీ మాజీ కన్వీనర్ శ్రీ బొంగరాల గంగరాజు గారు తన సమీప ప్రత్యర్థి ఏడీపీ అభ్యర్థిపై గెలుపొందారు. ఈయనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. హిందూపురం నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి హరిశ్చంద్ర